ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధానంలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపాభాగ్యమును ధారాళంగా ఉచితంగా మనందరికీ ప్రసాదించిన ఆత్మల ఘనత నేను దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. పిల్లరా, గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో ధ్యానించి ఉన్నాం. ఈ సమయంలో 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి విషయమై అభ్యంతర పడుతూ బాప్తీసు ఇచ్చే యోహాను గారు తన శిష్యులను పంపటం, ఒక క్లారిఫికేషన్ కోసం పంపించినప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి సమాధానాలు మనం తెలుసుకోవటం జరిగింది. ఆ తదుపరి ఆ సమయంలో జన సమూహాలు ప్రభు దగ్గర ఉన్నాయి. జన సమూహాలను ఉద్దేశించి, సమాజాన్ని ఉద్దేశించి ప్రభు మాట్లాడినటువంటి మాటలే ఈ 7వ వచనం నుండి 11వ అధ్యాయం 7వ వచనం నుండి మనకు ప్రాముఖ్యంగా కనబడతాయి. ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. పిల్లరా, నేను చదువుతాను 11వ వచనం వరకు. చాలా ఇందులో సందేహాలు ఉన్నాయి, చాలా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మనం జాగ్రత్తగా వాటిని పరిశీలనాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు వెళ్ళిపోవచ్చుండగా, అంటే బాప్తీసు ఇచ్చే యోహాను గారి శిష్యులు యేసు ప్రభు ఇచ్చినటువంటి జవాబును తీసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఈలాగు చెప్పసాగెను. బాప్తీసు ఇచ్చే యోహాను గారు గురించి జన సమూహాలకు చెప్పసాగాడట ప్రభు. ఎందుకు జనాలకు చెప్పాల్సి వచ్చింది బాప్తీసు ఇచ్చే యోహాను గారి గురించి? ఎందుకు తన గురించి చెప్పాల్సి వచ్చింది బాప్తీసు ఇచ్చే యోహాను గారికి, వాళ్ళ శిష్యులకి అని అంటే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ మన గురించి మనకు తెలిసింది కూడా సరైనది కాదు. ఎవరెవరికో విషయాన్ని ప్రక్కన పెడితే మన విషయమై మనకు తెలిసింది కూడా చాలా తక్కువ పిల్లలు. మరి ఎవరికి తెలుసు అంటే, మనల్ని నిర్మించినటువంటి సృష్టికర్తకు మన గురించి తెలుసు. చాలా మంది చెప్తూ ఉంటారు, అమ్మ గుట్టు మేనమామ కెరుక అని. ఎందుకనంటే వారిద్దరూ ఒకే కుటుంబం నుంచి, ఒకే రక్త సంబంధికులుగా వచ్చినటువంటి వాళ్ళు గనక. కాబట్టి ఆ మాట వచ్చింది. ఒకవేళ మేనమామకు కూడా తెలియకపోవచ్చేమో అమ్మ గురించి, కానీ క్రీస్తుకు మాత్రం, సృష్టికర్తకు మాత్రం మన గురించి సమస్తమును తెలుసు. అందుకే తన గురించి తను చెప్పుకున్నా, లేదా వేరొకరి గురించి ఇంకొకరికి చెప్పినా, లేదా మన గురించి మనకు చెప్పినా, అవి 100% అక్షర సత్యాలై ఉంటాయి. ఈ సత్యాలు కూడా జనసమూహానికి తెలియపరుస్తున్నాడు ప్రభు. సర్వసాధారణంగా మానవుడికి ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటనంటే, ఒక వ్యక్తి యొక్క విలువను గుర్తించటం అనేది అంత సులభమైన విషయం కాదు. మరి ముఖ్యంగా దైవికమైనటువంటి వ్యక్తుల యొక్క విలువను అంత సులభంగా గుర్తించే పరిస్థితి సర్వసాధారణంగా ఉండదు. బాప్తీసు ఇచ్చే యోహాను గారిని సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోయింది సమాజం. యేసుక్రీస్తు ప్రభువుల వారిని అర్థం చేసుకోలేకపోయింది. అనేకులైనటువంటి ప్రవక్తలని అపార్థం చేసుకోవటం జరిగింది. ఆఖరిగా క్రీస్తును, అపోస్తలులను కూడా అపార్థం చేసుకోవటం జరిగింది. ఇలా సర్వసాధారణంగా మానవుడు సరైనటువంటి నీతిమంతులను, శ్రేయభిలాషుల్ని, మంచి వాళ్ళని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అందుకే అర్థం చేయించటానికి, పరమార్థాన్ని గ్రహింప చేయటానికి ప్రభువే పూనుకొని చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? జన సమూహాలను ప్రభు అడిగాడు. ఎందుకనంటే జన సమూహాలు అరణ్యములో ఉంటున్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను గారి దగ్గరికి, యోర్ధాను నదిలో బాప్తిస్మం పుచ్చుకొనటానికి అనేకులు వెళ్ళారు.
తండోపతండాలుగా వెళ్ళారు. ఒకానొక సమయానికి బాప్తీసు యోహాను గారి దగ్గర ఎంతో మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆయన ఎంతో మందికి బాప్తీసం ఇచ్చాడు. కాబట్టి మీరు ఎందుకు వెళ్ళారు అరణ్యానికి? జనాల్ని అడుగుతున్నారు డైరెక్ట్ గా. రేపు మనల్ని కూడా ప్రభు అడుగుతాడు. ఏ ప్రదేశానికైనా మనం వెళ్ళామంటే, మరి ముఖ్యంగా బాప్తీసం ఇచ్చే స్థలానికి మనం వెళ్ళి ఉంటాం. బాప్తీసు యోహాను గారి దగ్గరికి మనం వెళ్ళినట్లు సాకుడి దగ్గరికి వెళ్ళాం, సంఘానికి వెళ్ళాం, సహవాసానికి వెళ్ళాం, మీటింగ్స్కి వెళ్ళాం. ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రదేశాలకు మనం వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆ పర్పస్ మనకు తెలిసి ఉండాలి అని మాట్లాడుతున్నాడు చూడండి ప్రభు. మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి అంటే, ఎందుకు వెళుతున్నామో పర్ఫెక్ట్ గా తెలియకుండానే వెళ్తాం మనం. ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎందుకు వెళ్తున్నాము అనే పర్పసే తెలియకుండా, ఉద్దేశమే తెలియకుండా, పని తెలియకుండా వెళ్తాం మనం. వెళ్ళినట్లే ఉంది ఇక్కడ. ఎందుకంటే జన సమూహాలను ప్రభు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, మీరు ఎందుకు వెళ్ళారు అరణ్యానికి అని అడుగుతూ ఏమని అడిగాడంటే, మళ్ళీ గాలికి కదులుచున్న రెల్లునా మరేమి చూడ వెళ్ళితిరి అని. గాలికి కదులుచున్న రెల్లునా అంటే అసలు వాస్తవంగా మీరు ఏమనుకుంటున్నారు? దైవజనుని అసలు బాప్తీసు యోహాను గారిని మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఒక గాలికి కదులుచున్న రెల్లు లాంటాడు అనుకుంటున్నారా? అటు ఇటు కొట్టుకుపోయేటటువంటి స్థిరత లేనటువంటి వాడు అనుకుంటున్నారా? మన భాషలో చెప్పాలంటే కూరలో కరేపాకు లాంటాడు అనుకుంటున్నారా? పానకంలో పుడక లాంటాడు అనుకుంటున్నారా అని మనం అంటాం కదా. ఒక వ్యక్తి యొక్క విలువను తీసి పారేసినటువంటి పరిస్థితులు మనలో ఉంటే ఇవన్నీ చెప్తాం కదా. ప్రభు అంటున్నాడు, మీరు రెల్లుని చూడడానికి వెళ్ళారా? మీరు ఏదైనా గట్టి ప్రవాహం వస్తే కొట్టుకుపోతా చూసారా? స్థిరత్వం లేకుండా, బలం లేకుండా. అలాంటి రెల్లు లాంటి వ్యక్తురాని కోసం వెళ్తున్నారు అనుకుంటా. వెళ్ళారా మీరు? బాప్తీసు యోహాను అంటే చిన్నోడు కాదు. పైన నా విషయమే అభ్యంతరపడును వాడు ధన్యుడు అని చెప్పి, జనాల మధ్య ఒక దైవజనుడి విలువ వాళ్ళు అపార్థం చేసుకుంటారేమోనండి. నిజముగా దేవుడి చేత అభిషేకం పొందిన వారి విషయంలో మనం ఎంత జాగ్రత్త వహించాలో ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. పిల్లలు, మనం తెలియకుండానే మన పిల్లల మధ్య, మనకంటే చిన్నవాళ్ల మధ్య, మన బంధువుల మధ్య, మన ఆత్మీయుల మధ్య ఏం చేస్తామంటే సంఘం గురించి, సహవాసం గురించి, సేవకుని గురించి తక్కువగా మాట్లాడతాం, తప్పుబడుతూ మాట్లాడతాం, విమర్శిస్తూ మాట్లాడతాం కొన్ని సందర్భాల్లో. ఎందుకనంటే అఫ్ కోర్స్ వాళ్ళ విషయమై దేవుడు చూసుకుంటాడు. వాళ్ళు నిజముగా అలా ఉండిన పరిస్థితుల్లో వాళ్లకు తీర్పు తీర్చడానికి మనం ఎవరం? అసలు ఎవరి విషయంలో ఆయన లెక్క అడుగుతాడు. కానీ దీనివల్ల ఏమవుతుంది అంటే, కొన్ని సందర్భాలలో మంచి వాళ్ళను సైతం కూడా అపార్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. అంటే సేవకులందరూ ఇంతేనేమో, సహవాసం అంటే ఇంతేనేమో, అది విలువలు లేదేమో, మనం దానికి పెద్దగా అటెన్షన్ పే చేయకూడాల్సిన అవసరం లేదేమో అని మన తర్వాత వాళ్ళు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మనమే అటువంటి పరిస్థితులు ఇస్తాం. ఎందుకనంటే మనల్ని ప్రతి విషయంలో పిల్లలందరూ మనకంటే చిన్నవాళ్ళు, మన తర్వాత వాళ్ళందరూ కూడా మనల్ని అనుసరిస్తూ ఆలోచిస్తూ ముందుకు సాగుతారు. మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, ఎవరిని ఎలా చూస్తున్నాం, ఎవరిని ప్రశంసిస్తున్నాం, ఎవరిని విమర్శిస్తున్నాం, దేనికి ఎక్కువగా త్వరగా అటెన్షన్ గా వెళుతున్నాం, సకాలానికి దేన్ని లైట్ తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేసి ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తారు. పిల్లల జనాల మధ్య మాట్లాడుతున్నాడు దైవజనుడు గురించి మరొక దైవజనుడు. అలా మాట్లాడుతూ ఈరోజు మనం చూస్తున్న దైవజనులు లాంటి వాళ్ళు కాదు సుమా, వాళ్ళు మహనీయులు. వాళ్ళు మహనీయుల విషయంలో ఒకవేళ ప్రభువు దిద్దినప్పుడు, నా విషయమే అభ్యంతరపడ్డాడు మీ గురువు గారు అని చెప్పినప్పుడు, బాప్తీసు యోహాను గారిని జనాలు తక్కువగా చూస్తారని, అపార్థం చేసుకుంటారని, ఆయన విలువ ఎంత గొప్పదో ప్రభు స్థాపిస్తూ నేర్పిస్తూ
చక్కగా మనకు ఒక విలువను నేర్పిస్తున్నాడు ప్రభు. ఇది గమనించాలి మనం. ఒక విలువైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కొన్ని పరిస్థితులను బట్టి కొందరిని దిద్దొచ్చు, కొందరు విమర్శించవచ్చు, కొందరిని తప్పు పట్టచ్చు. ఆ టైంలో జనాలు చిన్నవాళ్ళు ఉండొచ్చు మన దగ్గర. ఉండినప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి ఆయన్ను తక్కువవాడు, చేతగానోడు, పనికిరానోడు అని మీరు అనుకుంటారేమో. మీకు విషయం తెలియాలి ఆయన గురించి ఒక సత్యం తెలియాలి మీకు అని మాట్లాడుతూ చెప్తున్నాడంటే, నిజముగా తన సృష్టి పట్ల ఎంత విలువను ప్రభు ఇస్తున్నాడో, ఎంత గౌరవం ఇస్తున్నాడు అంటే, సృష్టికర్తే ఒక వ్యక్తి విషయంలో తోలనాడే పరిస్థితులకు వెళ్లకుండా, ఒక మనిషి అపార్థం చేసుకోకుండా, ఆయన విలువను తగ్గించే పరిస్థితికి వెళ్లకుండా ఎంత జాగ్రత్త వహిస్తున్నాడో మహనీయుడు చూడగలిగితే, ఈరోజు మనం ఎవరి మీదకైనా అంత ఈజీగా వెళ్ళిపోతాం. ఏం ఆలోచన కూడా చెయ్యం. మనం అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే ఆలోచన. అరే, ఇది పక్క వాళ్ళు వింటున్నారు కదా, వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకుంటారేమో, వాళ్ళు మనిషికి వాల్యూ లేకుండా చేస్తారేమో, అపార్థం చేసుకుంటారేమో అనే ఆలోచన ఉండదు. మహనీయుడు నేర్పించినటువంటి జీవిత విలువలు ప్రభువుల వారు నిజముగా ఆయన కాళ్ళ మీద 1,000,000 సార్లు పడినా ఏమాత్రం మనం కొరగానిది అది. అంత చక్కగా నేర్పిస్తూ అన్నాడు. మీరు బాప్తిస్మ యోహాను గారు రెల్లు లాంటి వాడు అనుకుంటున్నారేమో. మీరు రెల్లు లాంటి వాడు అనుకుంటున్నారా మీరు? కాదు. ఎట్లాంటి వాడు అనుకుంటున్నారు బాప్తిస్మ యోహాను గారు అంటే? ఆ మహనీయుడు ఎంత గొప్పవాడంటే, ప్రభు యొక్క ఉనికిని అమ్మ కడుపులో ఉన్నప్పుడే గుర్తించినటువంటి వాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు, కానీ పుట్టక ముందే పరిమళించింది ఆ పువ్వు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జాన్ ద బ్యాప్టైజ్డ్. బాప్తిస్మ యోహాను గారి యొక్క విలువది. అంత మాత్రమే కాకుండా శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు, సమాజంలో దైవ ప్రతినిధులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళని, మోషే పీఠ ముందు కూర్చున్నటువంటి వారిని, సంత వీధుల్లో అగ్రపీఠాలను, నమస్కారాలను, వందనాలను కోరుకునేటువంటి వాళ్ళని, అటువంటి వాళ్ళను సైతం పొరపాటు చేస్తున్నారని ఖండించిన వాడు, సాక్షాత్తు దేశాన్ని ఏలే రాజు సైతం పాపం చేసినప్పుడు ధైర్యముగా గద్దించినటువంటి మహనీయుడ. తను గద్దించినందుకు చెరసాల్లో వేయబడిన కాంప్రమైజ్ కానటువంటి వ్యక్తి ఆయన. ఏదో పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి, నోటుదోలతో మాట్లాడాను, నేను ఇంకొకసారి మీ గురించి ఏం మాట్లాడను అని కూడా ఆలోచన కూడా చేయలేదు. కారణం ఏంటంటే, అంతటి మహనీయుడు బాప్తిస్మ యోహాను గారు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇంకా చూద్దాం 8వ వచనంలో, 11వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనంలో, సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా. అయిపోయింది. రెల్లునా కాదు కదూ, రెల్లును కాదు, రెల్లును చూడడానికి కాదు మీరు వెళ్ళింది, రెల్లు కాదైనా అని చెప్తూ, పోనీ ఏమైనా సన్నపు బట్టలు ధరించుకున్నవాడా అని అడిగాడు. ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు ఆయన? ఎందుకు ఈ ప్రశ్న అడిగాడంటే, బాప్తిస్మ యోహాను గారు సన్నపు నార వస్త్రాలు ధరించుకునేవాడు కాదు. ఎందుకంటే అవి ఎవరు ధరిస్తారు అనేది యేసు ప్రభు చెప్పాడు. ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు రాజగృహములలో నుందురు కదా. అంటే విలువైనటువంటి వస్త్రాలండి అవి. సన్నపు నార వస్త్రాలు అంటే విలువైన వస్త్రాలు, ఖరీదైన వెలగల వస్త్రాలు అని అర్థం. అంటే మన భాషలో చెప్పాలంటే పట్టు వస్త్రాలు అంటారు కదా, అలాంటివి. సో రాజులు, రాజగృహాల్లో ఉన్న వాళ్ళు, ధనికులు ధరించేటటువంటి బట్టలు బాప్తిస్మ యోహాను గారు ధరించలేదు. మరి ఆయన ఏం ధరించాడు అంటే, ఆయన ఒంటె రోమములు కలిగినటువంటి వస్త్రాలు ధరించుకున్నట్టుగా మనకు తెలుసు. అలాగే మల చుట్టూ తోలు దట్టి కట్టుకున్నట్టుగా చూడగలం. ఎందుకంటే అవి ఒక సర్వసాధారణమైన ప్రవక్తకి, నిరాధారణమైనటువంటి వ్యక్తి కట్టుకునేటటువంటి బట్టలకు సూచిక ప్రియులారు. అలాంటి స్థితిలోనే బాప్తిస్మ యోహాను గారు ఉన్నారు.
ఎందుకు అలాంటి తోలు దట్టి కట్టుకోవాల్సి వచ్చింది? ఒంటి రోమముల వస్త్రాలుగా ధరించుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం అదే. ఒకసారి మనం చరిత్రలో ఉన్నటువంటి ఆధారాలు మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుండి చూడగలిగితే, 7వ వచనం నుండి ఒకరు చదవండి. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం నుండి. మిమ్మును ఎదుర్కొన వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలాంటి వాడని రాజు అడిగెను. అందుకు వారు, అతడి గొంగలి ధరించుకుని నడుమునకు తోలు దట్టి కట్టుకున్నవాడని ప్రత్యుత్తరమియ్యగా, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. చూడండి, ఏలియా ప్రవక్త గారు, శక్తివంతమైన ప్రవక్త అని మనకు తెలుసు. కానీ ఆ శక్తి వస్త్రాల్లో లేదు, సన్నపునార వస్త్రాలు ధరించుకున్నటువంటి స్థితిలో లేదు ప్రియులారా. ఎందుకంటే ఓ మనిషి విలువ వస్త్రాల్లో అనేది ఉండదు అని వారు కట్టుకున్న వస్త్రధారణ మనకు నేర్పిస్తోంది. ఈరోజు మనం ఏదో డిగ్నిటీ అంటే ఏదో వస్త్రాల్లో ఉండేదని మాత్రమే భ్రమపడిపోతూ ఉన్నారు. డిగ్నిటీ అంటే బ్రతుకులో ఉన్నది, జీవితంలో ఉన్నది, ఆదర్శంలో ఉన్నది, పవిత్రతలో ఉన్నది, దేవుడి మాటకు లోబడుటలో ఉన్నది, ధైర్యంతో కూడినటువంటి జీవితంతో ఉన్నది, మాదిరికరమైనటువంటి గొప్పదైనటువంటి వెలుగుకరమైనటువంటి జీవితములో ఉన్నది విలువ, వాల్యూ అనేది. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే బాప్తిస్మిచ్చి యోహాన్ గారు కావచ్చు, ఏలియా లాంటి ప్రవక్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా తోలు దట్టిగా ధరించుకున్నటువంటి వ్యక్తులు లాంటి వాళ్ళే. అది ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి సూచనగా, ఒక నిరాధారమైనటువంటి వ్యక్తి, వాళ్ళకంటూ స్వతసిద్ధమైనటువంటి సంపాదన లేనిటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళుగా వాళ్ళు మనం చూడగలం పిల్లల. సో అటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఏమని చెప్తున్నా అంటే, అయ్యా ఆయన రెల్లు కాదు, తర్వాత మీరు అనుకున్నట్టు సన్నపునార వస్త్రం ధరించుకున్నా అంటే పెద్ద రాజు అని ఫీల్ అవుతారేమో. అంటే మనిషి 2 రకాలుగా సర్వసాధారణంగా మరొక మనిషిని అంచనా వేస్తాడు. అయితే ఎందుకు పనికిరానోడు అని అనుకుంటాడు, లేదంటే చాలా గొప్పోడు, అంతకమిట మించినోడు ఎవరు లేడు అనుకుంటారు. ఇవి 2 కాదు. భౌతికంగా బాప్తిస్మిచ్చి యోహాన్ గారు రాజంతటోడు కాదు, అలాగని తీసి పడేసే రెల్లు లాంటోడు కాదు, క్యారెక్టర్ పరంగా రాజు కంటే మించినటువంటి వాడు అన్నటువంటి విషయం ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇకపోతే 9వ వచనంలో మళ్ళీ మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనానికి వద్దాం. అక్కడ మరి ఏమి చూడవెళ్ళి తిరిగి, ఇప్పుడు వచ్చాడు ఆన్సర్. ఇంతకుముందు రెల్లునా అంటే కాదు కదూ, సన్నపు నార వస్త్రం ధరించుకున్న వాళ్ళనా కాదు కదూ, మరి ఎందుకు పోయారు మీరు? ప్రవక్తను చూడడానికి వెళ్ళారు, ప్రవక్త మాటలకు లోబడి బాప్తిస్మం తీసుకోవడానికి వెళ్ళారు కదా మీరు. మరి ఆ ప్రవక్తను చూడడానికి వెళ్ళారు కదా మీరు. మీకు విషయం ఏంటంటే, మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, బాప్తిస్మిచ్చి యోహాను గారు గొప్పవాడే, నేను బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడిని అని కూడా చెప్తున్నాడు. అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణి నేను మీతో చెప్పుచున్నాను. ఎట్లా గొప్పవాడాడు? ఎలా గొప్పవాడాడు? ప్రవక్త కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన గురించి చెప్పుకుంటూ, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభుల వారే స్వయంగా చెప్తూ వస్తుంటాడు. మరి ఎలా గొప్పవాడయ్యాడు అంటే అక్కడ కూడా ఏమని రాయబడింది చదువుదాం. ఎందుకు గొప్పవాడని చెప్తున్నా అంటే 10వ వచనంలో, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి వ్రాయబడెను, అతడే ఈ యోహాను. యోహాను గారి గురించి, యోహాను గారు చేయబోయేటటువంటి పని గురించి మలాకీలో ప్రస్తావించబడింది, ప్రవచించబడింది ప్రియులారా.
ఎందుకంటే ఒకసారి 3వ అధ్యాయం మలాకి గ్రంథం ఒక చదవండి, ప్రారంభ వచనం. మలాకి గ్రంథం ఇదిగో 3వ అధ్యాయము ప్రారంభ వచనంలో చదవమ్మా. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాలమ్మా గమనించండి, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఒక ప్రధానమంత్రి స్థానంలో గాని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గాని ఒక ప్రదేశానికి రాబోతున్నాడు అన్నప్పుడు ఆయన వన్ పార్ట్నర్ రాడు, తనకు సంబంధించినటువంటి ఒక దూతను పంపిస్తాడు. పంపించి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయా అననుకూలతలు ఉన్నాయా, ఎక్కడ ఏంటి పరిస్థితులు అని చెప్పేసి అన్ని సెట్ చేసి క్లియర్ చేయటానికి పంపిస్తాడు. అతడు వెళ్ళి అన్ని క్లియర్ చేసిన తర్వాత ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తి వస్తాడు. మీరు చూడండి, మీరు దీన్ని బట్టి ఆలోచన చేయండి. సిద్ధపరిచినటువంటి వాడు గొప్పవాడా, సిద్ధపరచబడిన తర్వాత వచ్చిన వ్యక్తి గొప్పవాడానంటే సిద్ధపరిచిన వాడి కంటే ఎవరి కోసం ఆయన సిద్ధపరుస్తున్నాడో ఆ వ్యక్తి గొప్పవాడు. అందుకే నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అని చెప్పుకున్నాడు. ప్రభు ఇలా చెప్పటానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను గారిని కాదు, యేసు ప్రభువును కూడా ఏమనుకునేవాళ్ళు అని అంటే, ఇతను వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి మరే కాదా, ఇతని తమ్ముళ్ళు చెల్లెళ్ళు మనతో ఉన్నవారు కాదా. ఇదే లోకం తత్వం. నువ్వు అబ్రహాం కంటే ముందున్నాడు, నువ్వు నీకు 50 ఏళ్ళైనా లేవే, ఏం మాట్లాడతాడు. మోషే గారి కంటే నువ్వు గొప్పోడువా, యాకూబ్ గారి కంటే గొప్పోడువా, గొప్ప పితరుల కంటే గొప్పోడువా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు జనాలు. ఎందుకనంటే ప్రభువును ఎక్కడ ఆగిపోయారు అని అంటే ఒక వడ్లవాణి కుమారుడు అన్నవాడి దగ్గరే ఆగిపోయారు. అరే మనతో ఉన్నోడే కదా, అప్పుడప్పుడు మనతో చెప్తూ ఉంటారు కదా, మనతో పాటు తిరిగిన వాడే, మనవాడే, చిన్నోడే, పిల్లోడే, బచ్చా అన్నట్టు ఉంటుంది, మాట్లాడతారు కొందరు మన గురించి. అట్లా ప్రభువుని గురించి కూడా అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎంత గొప్పోడో మీకు తెలుసా అని చెప్తూ అంతకంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. చందమామను చూసావా, ఫలానా అమ్మాయి ఎంత అందంగా ఉంటుందంటే చందమామను చూసావా అని అడుగుతాడు. చందమామ ఎంత చల్లగా, అంత నల్లటి ఆకాశంలో తెల్లటి రూపంలో గుండ్రంగా మంచిగా బుడ్డగా చక్కగా ఉంటాడు కదా, ఆ చందమామ కంటే బాగుంటుంది అని చెప్తారు. చూసారా, అట్లాగా ప్రభు బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి చెప్తూ ఆయన కంటే ఇదిగో ఇది నాయన నా గొప్పతనం, ఇది పరిస్థితి. అప్పుడు ప్రవచనాలు మీరన్నీ యూదులుగా ఆ ప్రవచనాలన్నీ మీరు చదువుతూ ఉంటారు, దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అదో బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి, నా గురించి మలాకిలో రాయబడిన విషయం నెరవేరింది. అసలు అప్పుడు రాయబడింది మా కోసమే అని యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇకపోతే 11వ వచనంలో మనకి ఒక సందేహం రైజ్ అవుతుంది. దానికి మీరు ఆన్సర్ చేయటానికి సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇందులోని ఇదే వచనంలో రెండో మాట ఉంది, అయినను పరలోక రాజ్యంలో గొప్పవాడు అతని కంటే గొప్పవాడు అని. ఈ రెండు కూడా ప్రశ్నార్థకమైనటువంటి విషయాలండి. ఏమిటి ఆ ప్రశ్నార్థకమైనటువంటి విషయాలంటే, మొట్టమొదటిది ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను గారి కంటే గొప్పవాడు పుట్టలేదు అన్నాడు కదా యేసు ప్రభు. ఇప్పుడు ఇందులోనికి యేసు ప్రభు కూడా వస్తాడా? రాడు అంటే ఎందుకు రాడు అనేది ఒక్కటి మనం ఆలోచన చేయాలి. రెండోది ఏంటంటే, పరలోక రాజ్యంలో గొప్పవాడు, పరలోక రాజ్యంలో అల్పుడట బాప్తిస్మిచ్చి యోహాను గారి కంటే గొప్పవాడు అయ్యాడట. అది ఎట్లా అవుతుంది? ఇవి రెండు కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయాలు పిల్లరా. మొట్టమొదటిది, స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మిచ్చి యోహాను గారి కంటే
గొప్పవాడు పుట్టలేదు అన్నాడు యేసుప్రభుల వారు. దీనికి యేసుప్రభు మినహాయింపు అయితే ఎందుకు మినహాయింపు అనేటువంటిది ఒకసారి ఆలోచించి చెప్పాలి. రెండోది ఏంటంటే, పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడని చెప్పాడే, దాని అర్థం ఏంటి, ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది అనేటటువంటి ఈ రెండు విషయాలు తెలిసిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. చెప్పండి అమ్మా. అంటే యోహాను గారు ముందు పుట్టినారు యేసయ్య కంటే. ఆమా, అవునమ్మా, 6 నెలల ముందు పుట్టాడు. యేసు ప్రభువుల చెప్పండి. ఆత్మ చేత పుట్టినాన్న, ఈయనైతే మామూలుగా శారీరకంగా పుట్టిన కదా యోహాను. ఓకే అమ్మా, రైట్. నాకు మీరు ఈ ఆన్సర్ అమ్మా చెప్పండి అమ్మా, చెప్పండి కల్పనమ్మ గారు. అన్న ఈయనేమో కన్యకకు పుట్టినాడన్నా, ఆయన స్త్రీకి పుట్టినాడన్నా అని అనుకుంటున్నాను. ఓకే అమ్మా, రైట్. ఈ విధంగా మీరు ఆన్సర్ చెప్పారంటే నన్ను అడిగితే నేను దేవుడు అన్యాయస్తుడని చెప్తా. ఎందుకనంటే యేసు ప్రభువును కన్యకి పుట్టించింది ఎవరు? దేవుడే. బాప్తిస్మిచ్చు యోహాను గారిని తల్లిదండ్రులకు పుట్టించింది ఎవరు? దేవుడే. ఆయనే పుట్టించి ఆయనే భేదం పెట్టడం ఏంటి? ఆలోచన చేయండి. ఇందులో భేదం ఏం లేదన్నా, ఆయన గొప్పవాడు, ఈయన గొప్పవాడు అని అనుకుంటాను. వందాలమ్మా, చెప్తాలి. అన్న గర్భంలో ఉన్నప్పుడే రాబోవాడు రక్షకుడు అని ఆయన కనుక్కుంటారు కదన్న యోహాను గారు, గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అలాగే తన ప్రవర్తన అందరితో పోల్చుకుంటే చిన్నప్పటి నుంచి తన తల్లి వనంలో ఉంచి పెంచడము, ఇలాంటివి చేయడం వల్ల అతను కొంచెం గొప్పవాడని చెప్తారని అనుకుంటున్నాను యేసుక్రీస్తుల వారు. అదేనమ్మా, అది ఓకే తల్లి. బాప్తిస్మిచ్చు యోహాను గారు గొప్పవాడు అనటంలో ఎవరికి ఏం సందేహం లేదు. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంటే ఇందులో యేసు ప్రభు కూడా ఇంక్లూడ్ అవుతాడా, ఎక్స్క్లూడ్ అవుతాడా అంటే మనం దాన్ని యేసు ప్రభుకు మినహాయింపు ఇవ్వచ్చు అని దానికి సహోదరి మనల్ని ఇద్దరు ఆన్సర్ చేయటం జరిగింది కదా. ఆయన తల్లిదండ్రులకు సాధారణ జన్మలో పుట్టాడు బాప్తిస్మిచ్చు యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కన్యకు జన్మించడం జరిగింది అన్నటువంటి విషయం చెప్పారు. దాన్ని బట్టి యేసు ప్రభుని మినహాయించవచ్చు అని మాట చెప్పడం జరిగింది. ఓకే, రైట్. అయితే మీరు ఒక క్వశ్చన్ మీకు ఆలోచన చేయండి. గలతీలకు రాసిన పత్రిక, సుజాతక్క కావచ్చు లేదా కల్పనమ్మ కావచ్చు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చదవండి అమ్మా. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకరు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4, 5 వచనాలు కలిసి ఉంటాయి, ఒకరు చదవండి. మీ ఇద్దరులలో ఎవరో ఒకరు చదవండి అమ్మా. అయితే కాలము చదువుతానన్నా, పేర్చి పెట్టుకుంటానన్నా. సిస్టర్ చదువుతున్నారా మీరు? మీరే చదవండి అమ్మా, కల్పనమ్మ మీరే చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన స్త్రీ యందు పుట్టి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి పుట్టారని రాయబడింది? స్త్రీ యందు అన్న, స్త్రీ యందు పుట్టడం జరిగింది అన్నాడు. అయితే ఇది తప్పంటారా? కరెక్ట్ అన్న. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారి అమ్మ కూడా ఒక స్త్రీనే. ఇప్పుడు యేసు ప్రభువును ఆ తల్లి కూడా స్త్రీ అని చెప్పబడింది. సరే, ఓకే. ఇది ఏందో చాలా మంది మాట్లాడితే ఏమంటారు అంటే అది ప్రింట్ మిస్టేక్ అంటారు. విన్నారా? అక్కడ కన్యక యందు పుట్టి అని ఉండాలి, ప్రింట్ మిస్టేక్ వచ్చింది అక్కడ అని మాట్లాడుతూ ఉంటారు. అది నిజం కాదు. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, కన్యక కూడా ఒక స్త్రీనే కదమ్మా.
అమ్మా చెప్పండి, కన్యక కూడా ఒక స్త్రీనా కాదా? అవునన్నా. రైట్. మీకు ఇంకా క్లారిఫికేషన్ కోసం లూకాసు వార్తకు వద్దాం. 1వ అధ్యాయం 42వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనం. ఒకరు చదవండి అమ్మా. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, మా నీ స్త్రీలలో గర్భఫలం నీవు ఆశీర్వదించబడిన దానవు. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. ఎవరిలో? స్త్రీలలో అన్న. స్త్రీలలో. స్త్రీలలో అంటే ఎవరి గురించి అమ్మా ఇది మాట్లాడేది? ఏ స్త్రీ ఈమె? మరియమ్మ గారు. మరియమ్మ గారి గురించి ఎవరు చెప్తున్నారు? ఎలిజబెత్ ఎలిజబెత్ గారు ఎలిజబెత్ చెప్తున్నాను. అమ్మ ఎలా చెప్తోంది అని అంటే అక్కడే ఉంది 41వ వచనంలో చివర్లో. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై. అంటే ఇప్పుడు అక్కడ అంటే గల్తీ రాసిన పత్రికలో ప్రింట్ మిస్టేక్ అనుకుందాం. మరి దీన్ని ఏమంటాం? కరెక్ట్ అన్న. కాబట్టి ఈ స్త్రీకి పుట్టడం జరిగింది అంటే అది కేవలం బాప్తిస్మ యోహాను గారి తల్లికి సంబంధించింది, మరియమ్మకు సంబంధించింది కాదనుకోవటం తప్పు. అన్నా అమ్మ చెప్పండి అమ్మా. స్త్రీలు కనిన వారిలో అని అంటే ఆయనను గురించి కదా గొప్పగా చెప్పేది అక్కడన్నా, అంటే యోహాను గారి గురించి కదా. అవునమ్మా. బాప్తిస్మిచ్చు యోహాను గారు గొప్ప చేస్తున్నాడు అక్కడ. అవునమ్మా. ఆమెను కాదు కదా, వాళ్ళ అమ్మను స్త్రీలను కాదు కదన్నా. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అమ్మా, స్త్రీలు కడిన వాళ్ళు బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంటే యేసు ప్రభువుకు మినహాయింపు ఉందా లేదా? దీనికి ఆ రూట్లో వస్తే ఓకే అన్న. అంటే మామూలుగా స్త్రీలను ఏమన్నా గొప్ప చేస్తున్నారేమో అంటే ఆ విషయంలో అయితే యోహాను గారిని గొప్ప చేస్తున్నారు. అదేనమ్మా, మన వాళ్ళు మాట్లాడేటప్పుడు సాధారణ స్త్రీ పురుషులకు పుట్టినవాడు బాప్తిస్మ యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభువుల వారు కన్యకు పుట్టాడు అనే మాట చెప్పినందుకు కన్య కూడా ఒక స్త్రీనే అని చెప్పిన ఉద్దేశం అమ్మది. అవునన్నా. అర్థమైంది తల్లి? అవునన్నా ఫీమేల్ కేటగిరీ అందరు. ఓకే, ఇక్కడ మీరు గమనించండి ఒక మంచి విషయం. మనం ఇలాంటి విషయాలను తేల్చడానికి సంబంధించి స్టార్టింగ్ లోనే పెద్దగా దీన్ని చేయాల్సిన పనే లేదు. పైన ఏమన్నాడు? ప్రవక్తను చూడడానికి వెళ్ళారు కదా మీరు. ప్రవక్త అంటే ఎవరమ్మా అక్కడ? ప్రవక్తను చూడడానికి వెళ్ళారు కదా అరణ్యానికి. అంటే ఎవరిని చూడడానికి? యోహాను గారు. మరి అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడిని అన్నాడు, అక్కడే చెప్పాడు కదా యేసు ప్రభు. అవునన్నా. బాప్తిస్మ యోహాను కంటే గొప్పవాడిని అని చెప్పినట్టే కదా. ఎందుకు గొప్పవాడయ్యాడు? యేసు ప్రభు వస్తూ ఉంటే ఆయనకు మార్గం సిద్ధపరచడానికి వచ్చినటువంటి వ్యక్తి అయితే బాప్తిస్మ యోహాను గారు. కాబట్టి సిద్ధపరచడానికి వెళ్ళిన వ్యక్తి చిన్నోడు, సిద్ధపరచబడినటువంటి మార్గములో వచ్చినటువంటి వ్యక్తి గొప్పవాడు. అదొకటైతే రెండో విషయం ఏంటంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త. బాప్తిస్మ యోహాను గారు ఆయన సృష్టిలో ఒక భాగం. 100% యేసు ప్రభుల వారికి ఈ విషయంలో మినహాయింపు ఆ రీతిగా వచ్చేది. ఓకేనా? అర్థమైందమ్మా అందరికీ? కాబట్టి యేసుక్రీస్తుల వారు సృష్టికర్త, యేసుక్రీస్తుల వారు సృష్టికర్త అయ్యడాన్ని బట్టి మనకు ఆ డిఫరెన్స్ అనేది వచ్చింది అనేటటువంటి విషయం మనం గుర్తించాలి. ఇక కన్యకు పుట్టాడు, సాధారణ తల్లిదండ్రులకు పుట్టాడు, దానికంటే ఎందుకనంటే అది కూడా దేవుడి సృష్టిలో భాగమే. కాబట్టి మనం తప్పడానికి లేదు. రైట్, అదొకటైతే. రెండవది ఇంకో క్వశ్చన్ మనం క్లియర్ కావాల్సినటువంటి విషయం ఏంటంటే పరలోక రాజ్యంలో అల్పుడట బాప్తిస్మ యోహాను గారి కంటే గొప్పోడట. ముందేమన్నాడు? బాప్తిస్మ యోహాను గారు చాలా గొప్పోడు అని చెప్పాడు, ఆయన హైలైట్ చేస్తూ చెప్పాడు. కిందికి వస్తే ఆయన డిగ్రేడ్ చేసినట్టు, ఆయన తగ్గించినట్లు, ఆయన అవమానపరిచినట్లు, ఆయన కించపరిచినట్లు అనిపించట్లా మాట. అసలు ఎందుకు పరలోక రాజ్యంలో అల్పుడు సైతం బాప్తిస్మ యోహాను గారికి అంటే చిన్నోడు గొప్పడు ఎట్లా అవుతాడు? ఎవరన్నా దీని గురించి ఏమన్నా ఆలోచన ఉంటే దయచేసి పంచుకోండి. క్వశ్చన్ అర్థమైందండి అందరికీ అమ్మా?
పరలోక రాజ్యానికి వెళ్ళిన వాడు కూడా ధన్యుడే కదా బాబు. కాబట్టి అదేనమ్మా ఆయన నేను కూడా చెప్పేది. పరలోక రాజ్యంలో అల్పుడట బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి కంటే గొప్పడట. అంటే లాస్ట్ ప్లేస్ అల్పుడు అంటే పరలోక రాజ్యంలో లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు కంటే లాస్ట్ లో ఉన్నాడు, ఇంకా వెనకున్నాడు అన్నట్టు ఉంది ఈ మాట బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి. అంటే ఇంకెవరు లేరు ఆయన కంటే లీస్ట్ ఇంకెవరు లేరు. ఇంకా బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి కంటే చివర ఎవరు లేరు. ఇక చివరోడికి చివరోడి కంటే వెనకున్నాడు అని చెప్తున్నాడు. వందనాలు తల్లి, చెప్పమ్మా. అంటే ఇక్కడ ఆయన యేసుప్రభుల వారు చేసిన కార్యాలను అన్ని చూసి ఆయనే లోకరక్షకుడు అని తెలుసుకున్నాడు కదా వాళ్ళ శిష్యులు చెప్పిన తర్వాత. అయితే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు అనే మాట వస్తుంది కదన్నా. అలాగే రెండో కుడి ప్రక్కన ఉన్న దొంగ కూడా ఆయన అల్పుడై ఉండొచ్చు అని అనుకుంటున్నానన్న. ఆయనే ముందు అందరికంటే ముందు పరదేశ్ చేరాడు కదా తండ్రి. చాలా మంది వెళ్ళారమ్మా పరదేశికి. చెప్పమ్మా, చెప్పండి అమ్మా. మీతో యేసు విషయమై అభ్యంతర పడినాడు కాబట్టి దేవుడు అట్లా లాస్ట్ చేసినాడు. రైట్, ఓకే అమ్మా. నేను అడుగుతున్నాను క్వశ్చన్, చెప్పండి. ఇప్పుడు పరలోక రాజ్యంలో అల్పుడైనటువంటి వ్యక్తికి అభ్యంతరాలు పడి ఉండరమ్మా ఎవరు? అసలు ఈ ప్రపంచంలో అభ్యంతర పడినోళ్ళు ఎవరైనా ఉంటారంటారా? పన్నాడంటే అందుకు ఆయనకు అట్లా ఇచ్చినారన్న. మీరే కదా నడిపించేది, యేసుక్రీస్తుకు ముందుగా సరాలం సిద్ధం చేసింది మీరే. ఆయన చూసింది, ఆయనకు బాప్తిస్మం ఇచ్చింది అంతా మొత్తం కల్లారా చూసి మీరు నియమింపబడిందే అందుకు, నిర్ణయింపబడిందే అందుకు. అలాంటిది మీరే అనుమానిస్తే ఎట్లా, అభ్యంతర పడితే ఎలాగా అనేటువంటి సందర్భంలో యోహాన్ గారిని అంత లీస్ట్ ప్లేస్ కి ఇచ్చినట్టు చూస్తున్నాం. ఓకేనమ్మా. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ విషయం తీసుకెళ్లి బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారికి చెప్పారు. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో మనకు లేదు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు ఆ తదుపరి ఏమయ్యాడు అనేటువంటి విషయం, అంటే ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడా, నెగిటివ్ గా రెస్పాండ్ అయ్యాడా, పోనీ యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి రిపెంట్ అయ్యాడా, లేకపోతే లేదు దాన్ని రెఫ్యూజ్ చేశాడా, ఈ విషయాలు ఏం లేవు మనకి. కానీ అక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే, వాస్తవంగా అందరూ అదే అనుకుంటారు, నేను కూడా మొన్నటి వరకు అదే అనుకున్నాను. కానీ విషయాలు ధ్యానం చేసే కొలది తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గాని, బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు గాని, అపోస్తలులు గాని ఒక్క దాని మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ వచ్చారు. ఏమిటి అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని చెప్తూ వస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు పరలోక రాజ్యం ప్రారంభమైంది ఎప్పుడు? పరలోక రాజ్యం ప్రారంభమైంది ఎప్పుడండి? ఎవరికైనా ఐడియా ఉందమ్మా? పరలోక రాజ్యం భూమి మీద ఎప్పుడు ప్రారంభమైంది? జగత్తు పునాది వేయబడక ముందే ప్రారంభమైంది. జగత్తు పునాది వేయబడక ముందే భూమి ఎక్కడ ఉండింది? అంటే రాజ్యంను సిద్ధం చేసిన తర్వాత మనకు ఇవ్వడానికే కదన్నా తండ్రి అయిన దేవుడు సృష్టిని స్టార్ట్ చేశారు. అది కాదు నాయన. ఇప్పుడు భూమి మీద ఎప్పుడు దేవుడు రాజ్యం ప్రారంభమైందంటే జగత్తు పునాది వేయబడుతుంది అంటున్నారు. అది కాదు, సంకల్పం. అది సంకల్పం వేరు, భూమి మీద ప్రారంభం అవటం వేరు నాయన. ఇక్కడ పండగ ఇంకా ఆకున్నాయన పెంతెకోస్తు పండగ దినాన పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు దేవుని రాజ్యము అక్కడ ప్రారంభమైంది. భూమి మీద బలముగా ప్రారంభమవుతుంది అని చెప్పాడు కదా. ఏమ్మా? ఆ రాజుల కాలములలో దానియేలు గ్రంథంలో అంటాడు, రాజుల కాలాలలోని పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది దానికి ఎన్నటికీ అంతం ఉండదని చెప్తాడే.
కాబట్టి రాజుల కాలంలోనే జరగాలి దేవుడి రాజ్యం స్థాపన. ఆ రాజుల కాలం అంటే రోమా రాజులు, రోమా సామ్రాజ్యం పరిపాలన జరుగుతున్న కాలంలోనే చేతి సహాయం లేనటువంటి, అనగా మానవ ప్రమేయం లేనటువంటి ఒక రాయి యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడి రాజ్యాన్ని స్థాపిస్తాడని ప్రవచనం అది. కాబట్టి భూమి మీద దేవుడి రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది అని అనగానే దేవుడి పరిపాలనేమో వెనక ఉండి నడిపిస్తూ ఉన్నాడు సూత్రధారులుగా ప్రారంభం నుంచే. దేవుడి రాజ్యం ఈ భూమి ఏర్పాటైనప్పటి నుంచి జరుగుతూనే ఉంది, ఒక ఛాయగా జరుగుతోంది. కానీ ఒక ప్రభావంతో, ఒక ఎల్లలతో, ఒక నిబంధనతో, ఓ శక్తితో ప్రారంభమైంది. ఎప్పుడు అని అంటే మనం ఎప్పటి నుంచి అని చెప్పాలి అంటే పెంతెకొస్తు పండగ దినం నాటి నుంచి 3000 మంది చేర్చబడినటువంటి పరిస్థితి రాజ్యంలోనికి అక్కడ నుంచే ప్రారంభం. ఇప్పుడు ఆ సమయానికి అంటే పరలోక రాజ్యం ప్రభావంతో మీలో కొందరు బతికుండగానే దేవుడి రాజ్యం వచ్చేస్తుందని చెప్పాడే మార్కు సువార్త 9వ అధ్యాయము ప్రారంభంలో, బలముగా వచ్చేట చూచు వరకు మీలో కొందరు చావరు అని చెప్పినటువంటి మాట ఉంది కదా, అది పెంతెకొస్తు పండుగ దినాన్ని నెరవేరింది. ఇప్పుడు ఆ రాజ్యం స్టార్ట్ అయ్యే సమయానికి బాప్తీసు యోహాన్ గారు ఉన్నారా? బాప్తీసు యోహాన్ గారు ఉన్నారమ్మా? మాట్లాడండి. లేరు, చనిపోయారు అప్పటికే. బాప్తీసు యోహాన్ గారు అప్పటికే చనిపోయారు. దేవుడి రాజ్యము ఇంకా స్టార్ట్ అవబోతోంది అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళ ఆ జాబితాలోనే ఉన్నాడు. ఆ రాజ్యానికి మార్గము సరాలము చేసే పనిలోని ఉంటూ ఉండగానే బాప్తీసు యోహాన్ గారు చనిపోయారు. అంటే ఏం చెప్పబోతున్నాడు ప్రభు అంటే, అటువంటి స్త్రీలు కన్న వాళ్ళలో గొప్పవాడు సైతము ఈ రాజ్యములోనికి ప్రవేశించక మునిపే నిష్క్రమించాడు ఈ లోకయాత్రను. మీకు రాబోతోంది ఆ భాగ్యము. అల్పులు ఆయన కంటే చాలా దారుణమైన స్థితిలో ఉండబోతున్నారు మీరు, కానీ మీకు రాబోతోంది ఈ గొప్ప భాగ్యము అని చెప్పడం జరిగింది. అంతే తప్ప బాప్తీసు యోహాన్ గారు చివరిలో ఉంటారు. చాలా మంది చెప్పారు ఇదే, చివరిలో ఉన్న వాళ్ళకంటే చివరికి వెళ్ళిపోయాడు బాప్తీసు యోహాన్ గారు అని. ఎప్పుడైనా కానీ బాప్తీసు యోహాన్ గారి విషయంలో ప్రభువుల వారు చెప్పింది ఒకటే మాట, అభ్యంతర పడనివాడు ధన్యుడు అన్నాడు. బాప్తీసు యోహాన్ గారు ఆ తర్వాత ఏమైపోయాడు అనేది మనకు క్లారిఫికేషన్ లేదు. నంబర్ 1. తదుపరి యేసు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్పిన వాటి అన్నింటిలో కూడా బాప్తీసు యోహాన్ గారు గొప్పడు, నేను అతని కంటే గొప్పడు అని చెప్పాడు తప్ప అతన్ని తక్కువ చేసి మాట్లాడిన పరిస్థితులు ఎక్కడ కనపడలేదు. కాబట్టి దేవుడి రాజ్యం మీ ముందు ఉన్నది. ఆ రాజ్యం ఎంత గొప్పదంటే స్త్రీలు కన్న వాళ్ళలో గొప్పవాడైన బాప్తీసు యోహాను గారు సైతం దాంట్లోకి ఎంటర్ కాలేదు. మీకుంది ఆ భాగ్యం, మీకుందా పరిస్థితి. కాబట్టి అల్పుడుగా చేర్చబడినటువంటి వాడు కూడా గొప్ప స్థితిలోనికి వచ్చినటువంటి వాడి కిందే లెక్క బాప్తీసు యోహాను గారు. ఎందుకంటే ఆయన అసలు ఎంటరే కాలేదు. దేవుడి రాజ్యము స్థాపించబడ్డప్పుడు ఆ రాజ్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించినటువంటి వాడే కాదు, పరిశుద్ధాత్మని నడిపింపులు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఇంత ప్రభావంతో దేవుడి వాక్యం ప్రబలమై వ్యాపిస్తున్నటువంటి పరిస్థితులు, ఏది చరస్థిరాస్తులను అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి ఎవరి అక్కర కొలది వాళ్ళు పంచినటువంటి పరిస్థితులు, ఎంత ఈ మాంత్రిక విద్యలు అభ్యసించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పొరపాట్లు లెంపలేసుకుని వచ్చినటువంటి పరిస్థితులు, ఆయన అలాగే అన్యజనుల్లో మార్పులు వచ్చినటువంటి పరిస్థితులు, యూదులు అనేకులు యేసు ప్రభువును సిలువేసినటువంటి వాళ్ళు సైతం బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది నిబంధన కిందకి వచ్చినటువంటి రోజులు, ఇవన్నీ కూడా బాప్తీసు యోహాను గారికి అది లేకుండా పోయింది. మిమ్మల్ని వరించబోతోంది ఆ భాగ్యము అని చెప్పిన సందర్భం తప్ప బాప్తీసు యోహాను గారు చేతగాను వాడని కాదు, తప్పుడు వాడని కాదు, ఏది కాదు ప్రియులు. కాబట్టి ఈ రోజు మనం ఆ రాజ్యపు వారసత్వంలోనికి వస్తూ ఉంటున్నాం. దేవుడు తన రాజ్యంలోనికి తెచ్చుకుంటున్నాడంటే ఎంత భాగ్యవంతులమో గుర్తుపెట్టుకోండి. అది ఎందరో
యేసుప్రభుల వారు అంటారు, మీరు వింటున్న మాటలు అనేకమైనటువంటి నీతిమంతులు, ప్రవక్తలు, రాజులు వినాలనుకొని వెళ్ళలేకపోయారు, చూడాలనుకొని చూడలేకపోయారు, అనుభవించాలని అనుభవించలేకపోయారు. ఈరోజు మనల్ని వరించింది ఆ భాగ్యం. కానీ ఎంతమంది దీన్ని అలాంటి మహద్భాగ్యంగా భావిస్తున్నారు అనేది ఆలోచన. మనం ఎంతవరకు ఉన్నా వాళ్ళేదో తప్పు చేశారు, వీళ్ళేదో తప్పు చేశారు, వాళ్ళు పొరపాటు చేశారు. ఈవెన్ బైబిల్లో ఉన్న భక్తుల విషయంలో మనం అదే ఆలోచన చేస్తాం, మన చుట్టూ ఉన్న వాళ్ళ విషయంలో కూడా మనం అదే ఆలోచన చేస్తాం. కానీ మనం ఎంత భాగ్యవంతులమో, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామో, ఇది ఎంత గొప్పదో, ఎంతమంది అది పొందుకోలేకపోయారో, దాన్ని దక్కించుకోలేకపోయారో అనేటువంటి విషయం మనం మర్చిపోతున్నాం పిల్లలు. అందుకే ప్రభు చెప్పినటువంటి మాట, పరలోక రాజ్యం ఎంత గొప్పదేనంటే దాన్ని బాప్తిస్మిచ్చే యోహాను గారు కూడా అనుభవించలేకపోయారు. ఆ రాజ్యంలోనికి ప్రభావవంతంగా స్టార్ట్ అయిన తర్వాత రాలేకపోయారు. మీకు ఆ భాగ్యం రాబోతుంది. దాన్ని మహద్భాగ్యంగా స్వీకరించండి, మారు మనసు పొందండి. మీరు బాప్తిస్మిచ్చే యోహాను గారి కంటే గొప్ప అనుభవంలోనికి మీరు వచ్చేస్తారని ప్రభు చెప్పటం జరిగింది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి విషయాలు పిల్లరా ప్రభు మాటలో నుంచి. తదుపరి రేపటి దినానికి 12వ వచనం, 11వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనంలో, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు అన్న పదానికి అర్థం ఏంటి? ఇంతవరకు మనం ఏం విన్నాం, ఏం నేర్చుకున్నాం, ఇంకా మీదట ఏం నేర్చుకోకపోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయం. అలాగే రాబో ఏలియా ఇతడే అన్నాడు యేసుప్రభుల వారు 14వ వచనంలో. రాబో ఏలియా ఇతడే అంటే ఆ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటి? అసలు పునర్జన్మలను బైబిల్ ఏమన్నా ప్రోత్సహిస్తుందా? మరి ఎందుకు ఈ మాట చెప్పడం జరిగింది అన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. నేను ఏలియాని పంపించేస్తానన్నటువంటి మాట ప్రవచనాల రూపంలో ఉన్నాయి. వాటి యొక్క అంతరార్థం ఏంటని ఈ రెండు విషయాలు, బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారాలు దాన్ని ఆక్రమిస్తున్నారు అన్నటువంటి విషయం అంటే ఏంటి, రాబో ఏలియా ఏనే అన్నటువంటి ప్రభు చెప్పిన మాటలోని ఆంతర్యం ఏంటనేది రేపటి దినం నేర్చుకున్నాం. ఇంకా ఏమైనా తెలియకుండా ఉన్నటువంటి విషయాలు ఉంటే వాటికి సంబంధించి ఇంకా తెలుసుకొని రేపటి దినం మీరు జాయిన్ అవ్వాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇంతవరకు విన్న దాంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.